వాక్యాన్ని అందించవలసిందిగా దేవి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. 20 నిమిషాలు టైం మీకు ఇవ్వబడుతుంది. గ్రేస్ పీరియడ్ ఒక 5 నిమిషాలు, ఎందుకంటే మనకి ఈరోజు బలవర్తమానం లేదు కాబట్టి. అందరికీ ప్రేస్లాడండి. 137వ దావీదు కీర్తన చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సీయోను జ్ఞాపకం చేసుకు ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించేవారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మేమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మర్చిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మర్చునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకోనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమును తెచ్చుకునము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడు అని వారు చాటిరి కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లను పట్టుకొని వాడిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. థ్యాంక్ యూ అండి. కూర్చున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయగల రాజా, కృపల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. అయ్యా, ఈ పునరుత్థాన దినమున మీ పాదాల చెంత చేరి ప్రభా నేను గణపరచుటకు మీ వాక్కులు ఉండడానికి ఇచ్చిన సమయం ఒక వర్షం బట్టి వందనములు. గత పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన వరకు ప్రభా మేము మరిచినను మీరు మరవని ఎడబాయని దేవుడిగా మాకున్నందుకు వందనములు. ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నీ కాపుదలకై వందనములు తెలియజేస్తున్నాను. నీకు వందనములు స్తోత్రం. ఈ దినం మాతో మాట్లాడి మేము నేర్చుకోవలసినవి అయ్యా, ఆదరింపబడేటటువంటి మాటలు మాకు అందించి మీరే మహిమా ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసయ్య నామములోనే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ 37వ కీర్తన ఇది కూడా 132 నుండి ఇక్కడి వరకు కూడా యాత్రా కీర్తనలుగా మనము గమనించవచ్చు. ఇక్కడ చూసినట్టయితే యెరూషలేము ప్రజలు మరి యూదాను మరి బబులోను దేశస్తులు అందరూ కూడా మహాసామ్రాజ్యం అనేటువంటి బబులోను దేశస్తులు రాజులందరూ కూడా యూదాను ఓడించి యెరూషలేమును మరి దేవాలయమును పాడు చేసి కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, యూదా ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చెరపట్టుకొని పోయినటువంటి సందర్భంలో అక్కడ చెరలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొరపెట్టుకున్నటువంటి లేకుంటే మూలుగుతున్నటువంటి ప్రలాపం చేస్తున్నటువంటి కీర్తనగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా అలాగే అప్పుడు చేసినటువంటి యూదా పట్టణానికి కానీ దేశానికి కానీ ఈ బబులోను వాళ్ళు చేసినటువంటి ఆ స్థితిని, ఆ యొక్క నాశనాన్ని, ఆ యొక్క పట్టణాన్ని కూల్చివేసినటువంటి, ఆ దేవాలయాన్ని కూల్చివేసినటువంటి ఆ స్థితిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తాం. మొదటి వచనంలో చూస్తున్నట్టయితే బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోనుని జ్ఞాపకం చేసి ఏడ్చుచుంటిమి. చూడండి, అప్పటి జరిగినటువంటి వాళ్ళు బబులోను దేశస్తులు వచ్చి మరి యెరూషలేమును దేవాలయమును కూలగొట్టినటువంటి ఆ స్థితిని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆ బానిసత్వంలో బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్కడ ప్రజల మధ్య, రాజుల మధ్య బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు
వాటిని అన్నిటి గుర్తు చేసుకుంటూ మనకి ఏ విధమైనటువంటి స్థితి వచ్చింది, మనం ఎంత పాపం చేస్తున్నాము, మనకి ఈ స్థితి ఎందుకు వచ్చిందని వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారట. మరి అక్కడ అంటే ఐగుప్తు దేశంలో ఏ విధంగా వాళ్ళు ఏడ్చున్నారో దాని వేడుపులు, వారి యొక్క ఏడుపులు మూలుగులు విని ప్రభువు మోషేని పంపించి ఏ విధంగా మరి విడుదల చేశాడో ఇక్కడ బబులోను దేశంలోకి వెళ్ళినటువంటి ఈ చెరపట్టబడినటువంటి ప్రజలు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరే కాదు కానీ మరి అక్కడ చాలా ఇక్కడ యూఫ్రటీస్ మరి టైగ్రీస్ పెద్ద పెద్ద నదుల యొక్క పాయలు అక్కడ ప్రవహిస్తున్నప్పుడు ఆ పచ్చదనము నీటి కాలంలో ఓరబడినటువంటి ఆ స్థలంలో కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారట, జ్ఞాపకం చేసుకుంటున్నారట. చూడండి వాటి మధ్య చూడండి ఇక్కడ మనము సియోను జ్ఞాపకం చేసుకు ఏడ్చుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ఇక్కడ చూడండి వాటి మధ్య అంటే ఆ నదుల మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఆ నీటి కాలువల ఎవరైనా నిరవంజి చెట్లు ఉన్నాయంట. ఆ నిరవంజి చెట్లు చాలా పెద్దగా పెరిగి పచ్చగా మరి నది ఒడ్డున ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నమాట. ఆ చెట్ల కట్ట వాటి యొక్క సితారాలు తగిలించారట. ఎందుకు తగిలించారంటే వాళ్ళు దేవుని సంగీత వాయిద్యములతోటి వాయించుకుంటూ మరి సంగీతాలు పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు వారికి అది లేదు, వాళ్ళకి దేవాలయం లేదు, అట్టి సంతోషం కూడా లేదు, దేవుని గణపరిచే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అంటే వారి యొక్క సంగీత వాద్యాలన్నీ కూడా ఆ నిరవంజి చెట్లకు మరి తగిలించి వాళ్ళు ఏడుస్తున్నారంట. అలా ఏడ్చేటప్పుడు చూడండి 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అంటున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే అక్కడున్నటువంటి బబులోను ప్రజలు కానీ వారి యొక్క అధికారులు కానీ వాళ్ళని అడుగుతున్నారు ఇశ్రాయేలు ప్రజలను. ఇక్కడ చూడండి అచ్చట చెరగొన్న వారు అంటే చూడండి ఒక కీర్తన పాడుడి అనేది. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, మీకు ఎంత దురవస్థ వచ్చింది, మీ దేవుడు ఏం చేస్తాడు, మీ దేవుడు గొప్పవాడు కదా, సృష్టికర్త కదా, మరి ఏం చేశారు, ఇంత ఏడుస్తున్నారు, మీరు ఏడుపులన్నీ మానేసేసి మా కొరకు ఒక పాట పాడండి అని అడుగుతున్నారట. ఎంత బాధ అనిపిస్తుంది. మన దుఃఖంలో బాధలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక పాట పాడవా, నన్ను సంతోషపెట్టవా అన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు అవమానం చేసినట్టే కదా. అదేవిధంగా వీళ్ళు ఆ విధంగా బాధపడుతున్నారట. ఇంకేం అడుగుతున్నారు, మనను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిడి. చూడండి మీరు సియోన్లో అక్కడ యెరూషలేములో దేవాలయంలో చాలా పాటలు పాడతారు కదా, అందులో ఒక కీర్తన మా కోసం పాడుడి. ఈ మామూలు పాటల కీర్తనలు కాదు కానీ మీ దేవుని గురించినటువంటి ఆ పాటలు పాడి మాకు ఉల్లాసం, మాకు సంతోషాన్ని కలిగించరా అని అడుగుతున్నారు. వాళ్ళు ఎంత బాధిస్తున్న మాటల ద్వారా మరి దేవుని అవమానపరుస్తూ వాళ్ళని అవమానపరుస్తూ వారు దుఃఖంలో ఉంటుండగా వాళ్ళు వచ్చి వాళ్ళని సంతోష పెట్టండి అని అడుగుతున్నారు. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మేము ఎట్లు పాడుదుము. చూడవండి యూదా ప్రజలకు కానీ అక్కడున్నటువంటి ప్రజలకు యెరూషలేము ప్రజలకు కానీ దేవునికి ప్రశ్నించినటువంటి ఈ పాటలను కానీ సంగీతాలను కానీ పాడితే అపవిత్రమైపోతాం, దేవుడు అపవిత్రమైతే దేవునికి ఇష్టం ఉండదనే ఆలోచన వారికి ఉండేదన్నమాట. కాబట్టి వాళ్ళు అంటున్నారు అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మేము ఎట్లు పాడుదాము అని అంటున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాళ్ళని అంత అవమానపరుస్తుంటే కూడా వాళ్ళు బాధపడుతూ ఏమి చేయని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి మనల్ని ఎవరైనా బాధించినప్పుడు అవమానపరిచినప్పుడు మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ కీర్తన ద్వారా మనం విని మనం ఏ విధంగా ఓదార్చబడాలనే విషయాలను ఒక వచనంలో చూద్దాం. 42వ కీర్తన చూద్దామండి. 42వ కీర్తన తీసినట్టయితే ఇక్కడ 3వ వచనం చదువుదామండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చూడండి వాళ్ళు మీ దేవుడు ఏమైంది, అసలు మీ స్థితిని ఎందుకు మార్చలేదు, మిమ్మల్ని ఎందుకు విడిపించలేదు, మా కోసం ఒక పాఠమండి, ఏడు పాపేయండి అని వాళ్ళని గద్దిస్తూ అంటుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 3వ వచనం, నీ దేవుడు ఏమైనాని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అన్నపానములు అంటే అదే తిండి, అది ఏమీ కూడా వండుకోకుండా తాగకుండా వాళ్ళు కన్నీరు కారుస్తున్నామనే విషయాలను గుర్తు చేస్తున్నారు. అదే ఇంకా మనం చూసినట్టయితే 9వ వచనం, కావున నీ వేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనని
నా ఆశ్రయదుర్గమైన దేవునితో నేను మనవి చేయించున్నాను. చూడండి, శత్రు బాధ చేత దుఃఖాకర ఏడుస్తున్నారట. చూడండి ఇక్కడ కన్నీళ్ళు కారుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. ఇన్ని చేస్తుంటే కూడా ఇక్కడ మరి వాళ్ళు ఏడుస్తూ దుఃఖిస్తూ మరి బాధపడుతుండగా మరి ఇంకొక వచనం 10వ వచనం చూడండి. నీ దేవుడు ఏమైనా నా శత్రువులు దినమెల్లి అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చూడండి, దూషిస్తున్నారంట. ఇంకా ఆ ప్రజలు బబులోను ఉన్నటువంటి ఆ అధికారులు కానీ ప్రజలు కానీ దూషిస్తుంటే కూడా వాళ్ళ ఎముకలన్నీ కూడా ఎలా అయిపోతున్నాయంటే 10వ వచనంలో విరుచుచున్నారట. అంటే ఎముకల్ని విరిచినట్టుగా వాళ్ళు దూషిస్తున్నారు, బాధిస్తున్నారు. వాళ్ళు ఎంతో దుఃఖాక్రాంతులై ఉంటుండగా మా కోసం పాటపాడు, మమ్మల్ని సంతోషపరచు అనేసి వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ అలా అడిగినప్పుడు మనము వాళ్ళనే కాదు, మనల్ని ఈ విధంగా బాధ పెట్టినప్పుడు మనం ఏ విధంగా మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. 5వ వచనం చూడండి. నా ప్రేమన నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొచ్చు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదని. ఇక్కడ చూడండి, మనల్ని మనం ఓదార్చుకోవాలి. ఎవరు ఓదార్చకపోయినా నువ్వెందుకు నా ప్రాణం నువ్వేళ కృంగున్నావు, ఎందుకు కృంగుతున్నావు, నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ. మనకు కలిగిన అవమానాన్ని, కన్నీటిని, ఆ బాధను తొలగించడానికి మనకు దేవుడు ఉన్నాడు, రక్షించడానికి మన రక్షకుడు ఉన్నాడని మనల్ని మనము మరి మనసును సముదాయపరచుకోవాలి. ఇంకా ఎవరైనా అలాగే మనల్ని ఓదార్చినప్పుడు ఓదారణ పొంది దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడ తెలియపరుచున్నాడు. ఇంకా మనం ఏ విధంగా మనకు ఆదరించబడతామంటే 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును. మనకు కృప చూపిస్తాడు. రాత్రి అంతా బాధ కలిగినా, సాయంత్రం అంతా బాధ కలిగినా, ఎంత ఏడుపు వచ్చినా, ఎంత ఎముకలు విరిగినంత వాళ్ళు దూషించిన కానీ తెల్లవారగానే మనం చూడండి, ఎంత పని చేసినా కానీ దేవుని కృప మన పట్ల ఉంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కన్నీరు కాచిన కానీ దేవుని యొక్క కృప మన పైన కుమ్మరించినప్పుడు అదంతా కూడా తొలగించబడుతున్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృప కలగన ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు. ఆయన రాత్రివేళ మన బాధలో, ఇరుకులో కన్నీటితో ఒక పాట పాడుతూ ఉంటాం మనం. నువ్వెంత అద్భుతకరుడవయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా అని మనం పాట పాడుతూ ఉంటాం కూడా. ఆ కీర్తన కూడా మనల్ని ఆ కన్నీటి నుండి, ఆ బాధ నుండి విడిపిస్తుంది. ఆయన కృప ఒకటి, ఆయన గూర్చినటువంటి పాట కీర్తన ఒకటి, తర్వాత నా జీవన దాత అయిన దేవుని గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును. మనం చేసినటువంటి ప్రార్థన, ఆయన గురించినటువంటి, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి పొగుడుతూ పాట పాడినటువంటి ఆ కీర్తన, దేవుని యొక్క కృప మనల్ని ఆదరించి వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తుంది అనేటటువంటిది మర్చిపోవద్దని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం కన్నీటి దుఃఖంలో ఉన్నప్పుడు, అవమానపరిచినప్పుడు, మరి ఈ దేవుడు మనల్ని రక్షకుడై మనల్ని మనం ఓదార్చుకోవాలి. ఇతరులు ఓదార్చినప్పుడు ఆ ఆదరణ పొంది మన ధైర్యం తెచ్చుకొని దేవుని కృప మనకు తోడుగా ఉంటుందని, ఆయన గురించినటువంటి పాటలు మనకు తోడుగా ఉంటాయని, మనం చేసిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుందనే విషయాలను గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి 5వ వచనం నుండి మనం చూసినట్టయితే, మరి యెరూషలేము గురించినటువంటి జ్ఞాపకం, మరి ఏ విధంగా ఆ స్థితి ఉండేది, ఇంతకుముందు ఎంత వైభవంగా ఉండేది, మరి ఏ విధంగా అది పాడైందనేది గుర్తు చేసుకుంటున్నా. 5 నుండి 6 వచనాలు చూడండి. ఇక్కడ యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. యెరూషలేమును ఎవరైనా మారుస్తారా? ఎప్పుడు యూదా జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నను యెరూషలేము గురించి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తుండేవాళ్ళు. మనల్ని కూడా ప్రార్థన చేయమంటున్నాడు కదా. యెరూషలేము గురించి ప్రార్థన చేసినట్టయితే మనకు శాంతి, సమాధానం, క్షేమం ఉంటుందనే పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు యెరూషలేము కలిగినటువంటి, ఆ యూదా దేశం కలిగినటువంటి, ఆ మందిరాన్ని కలిగినటువంటి స్థితిని గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ గుర్తు చేసుకోకపోతే నా కుడి చేయి తన నేర్పును మరుచును అంటే, సంగీత వాయిద్యాలు వాయించేటప్పుడు మనకు ఆ నైపుణ్యాన్ని తొలగిపోతుంది, ఇంకా నేను పాడలేను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటాడు అన్నమాట. నాకు మంచి జరగదు అని ఇక్కడ దావీదు కీర్తనలో మనం తెలుసుకోవచ్చు. యెహోవా
నేను మర్చిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మర్చునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఇక్కడ చూడండి, ఇక నేను జ్ఞాపకం చేసుకోకపోతే నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును, ఇక్కడ యెరూషలేం అంటే అందరికీ తెలిసినటువంటి మీనింగ్ శాంతి సమాధానం అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను యెరూషలేమును హెచ్చించకపోతే నా నాలుక అంగిటిని, అంటే నా నాలుక చిన్నగా అయిపోయి అంటుకొనిపోయి మాట రాక చనిపోయే స్థితిలోకి వెళ్తాననే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు అనమాట. అయితే యెరూషలేమును నీ కలిగినటువంటి స్థితిని, దాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అవన్నిటిని గుర్తు చేసుకుంటూ దాని గురించి ప్రార్థన చేయకపోతే నీ యొక్క ఘనత నేను హెచ్చించకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకొను గాక అని అక్కడ అంటున్నాడు, అంటే శపిస్తున్నాడు అనమాట. అది జరగదు, నేను అలా మర్చిపోను. కాబట్టి యెరూషలేం గురించి నేను నిత్యం ప్రార్థన చేస్తాను, దాని యొక్క నిర్మాణం కోసం నేను ప్రార్థన చేస్తాను, నేను ఎల్లకాలం దానికోసం నేను ప్రయాసపడతానని. మరి అలా చేయకపోతే నేనైతే చనిపోయిన స్థితిలో ఉంటాననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మరి శ్రమలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా రావాలి, నాకు జరిగినటువంటి శ్రమను బట్టి, కన్నీటిని బట్టి, బాధను బట్టి, యెరూషలేము కలిగినటువంటి ఆ స్థితిని బట్టి, యూదా దేశం కలిగినట్టు ఆ యొక్క స్థితిని బట్టి మరి వారికి కూడా బబులోను దేశస్తులు కూడా శ్రమ రావాలి దేవా అని వాళ్ళు వేడుకుంటున్నారు. చూడండి, యెహోవా ఎదోము 7వ వచనం, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకునుము, దాన్ని నాశనం చేయడి సమూల ధ్వంసం చేయడని వారు చాటిరి కదా. ఇక్కడ చూడండి, ఎదోము జనులు అంటే ఎవరంటే మరి యాకోబు అన్నైనటువంటి ఏషావు వంశస్థులు అనమాట. ఏషావు అక్కడ నుండి శపించబడిన తర్వాత ఏదోముకి వెళ్ళి నివసించి పిల్లలు కానీ వారి వంశం అక్కడ అభివృద్ధి చెందినట్టుగా మరి సహోదరుడు యెరూషలేం ఇశ్రాయేల్ అంటే వారు వారి యొక్క తమ్ముని వంశానికి ఇలా స్థితి వచ్చినప్పుడు మరి అతను చూడండి, మరి అన్నగా సహాయం చేయవలసినటువంటి స్థితిలో ఉండి కూడా రక్త సంబంధికి ముఖం చాటి వారిని నాశనం చేయడానికి మరి ఎదోము ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళ రక్త సంబంధులే. యాకోబు మరి ఏషం చూసినట్టయితే రక్త సంబంధులే. మరి ఆపదలు ఉన్నప్పుడు ఆ దేశానికి కానీ ఆ ప్రజలకు కానీ మరి సహాయం చేయబడాల్సిన సహోదరుడే, ఆ జనాంగమే. ఇంకా ఏమంటున్నారో చూడండి, దాన్ని నాశనం చేయడి సమూల ధ్వంసం చేయడాన్ని వారు చాటారట. చూడండి, చేసినప్పుడు మరి మనం ఎలా ఉంటున్నాం మన రక్త సంబంధుల పట్ల? మరి పోట్లాట్లు వస్తాయి, కలహాలు వస్తాయి, కానీ ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఏమంటున్నారంటే బబులోనికి ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు మరి యెరూషలేముకు ఆ యూదా దేశానికి కలిగినటువంటి స్థితిని బబులోన్ దేశానికి ఆ ప్రజలకు చేయమన్నప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడా? కానీ తీర్చుకోడు. కానీ శత్రువులను ప్రేమించమంటున్నాడు కదా. మరి ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటలే, నేను శత్రువును ప్రేమించమంటున్నాడు, మరి హింసించిన వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మరి ఇక్కడ అది కాదు, కానీ వారికి న్యాయం చేయండి. మాకు ఆ విధంగా చేశారు కాబట్టి బబులోను దేశస్తులు మీరు ఏం న్యాయం చేస్తారా దేవా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు శాంతమూర్తి, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు కాబట్టి దీర్ఘశాంతం వహిస్తుడు. తగిన కాలమందు వారికి శిక్ష ప్రతిదండన ఉంటుంది. అంతవరకు వారికి రక్షించడానికి, మారు మనసు పొందడానికి కంపల్సరిగా వారికి అవకాశం ఇవ్వవలసిందే అని మరి ఓదార్స్తుంది. కాబట్టి మనం కూడా మనల్ని హింసించిన వారిని, దూషించిన వారికి దేవా మరి వారికి కూడా అట్లాంటి నష్టం కలగాలని మనం అనుకుంటాం మనసులో. కానీ అలా కాకుండా దేవునికి మరి తీర్పు తీర్చేది మనం కాదు కాబట్టి మరి దేవుడే తీర్పు ఆయన చేతులకే మరి అప్పచెప్పాలి. ఆయన అధికారానికి అప్పచెప్పేసి మనం నిశ్చింతగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ వాక్కులు మనకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా 8వ వచనం, పాడు చేయబడబో బబులోను కుమారి, నీకైతుంది కుమారి, నా బిడ్డ నీకు అవుతుంది అని వీళ్ళు అంటున్నారనమాట. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీకు కంపల్సరీగా ప్రతీకారం చేస్తాడు దేవుడు. మేము ప్రార్థన చేస్తున్నాం,
నువ్వేం తొందరపడకు, గర్వించకు అనేసి వీళ్ళు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయి వాడు ధన్యుడు. అలాగే ఇంకా నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. చూడండి, అక్కడ యెరూషలేము గోడలకు వాళ్ళు కూడా ఈ ఎదోమీయులు కానివ్వండి, ఆ బబులోను దేశస్థులు కానీ దాన్ని నాశనం చేసినప్పుడు వారి పసిపిల్లలను వారి తల్లుల చేతుల నుండి తీసుకొనట బండకేసి కొట్టేవాళ్ళట. అంత క్రూరులు, అంత హింసకులు, దూషకులుగా ఉన్నారు ఆ బబులోను దేశస్థులు కానీ ఎదోమీయులు కానీ. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే నీ పసిపిల్లలను అంటే దురాశ మరి గర్భము ధరించి పాపమును కనును అని మన పరిశుద్ధ లేఖనంలో ఉంది. ఇక్కడ పిల్లలు అంటే ఒక అర్థం చేసుకోవాలి ఏంటంటే మన పాపాలు. బండకేసి కొట్టడం అంటే ఏంది? బండ అంటే యేసుక్రీస్తు. అంటే బండకేసి కొట్టడం కాదు, కానీ మనకి పాపాలు, దోషాలు, అతిక్రమములు అన్నీ కూడా, అబద్ధాలు, మోసం అన్నీ కూడా ఆయన పాద సన్నిధికి వెళ్ళి మనము పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుని యొక్క కనికరం పొందుకొని మనం పాపం నుండి విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి మరి ప్రభు బిడ్డలుగా మార్చబడతామనే ఒక అర్థాన్ని ఇస్తుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ చూసిన ప్రభు అందుకే వచ్చాడు కదా ఈ లోకానికి. పరలోకంను విడిచి తను తగ్గించుకొని మరి మన యొక్క లోక పాపం తన పైన వేసుకొని మరి సిలువలో అనేక అవమానములు, గాయములు పొంది మన పాపం నుండి మనల్ని విమోచించి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ యొక్క మనం కూడా ఏమైనా పాపాలు ఉంటాయి, దేవునికి ఆయాసకరం ఏమైనా ఉన్నట్టయితే మరి అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొంది దేవునికి మహిమకరంగా జీవించాలనేటువంటి విషయాలను ఈ యొక్క లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మనకు అవమానాలు, బాధలు, కన్నీరు, వేదన కలిగినప్పుడు దేవుని యందు నిరీక్షణతోటి ఆయనే రక్షణకర్త అని మరి దేవుని గురించినటువంటి ఆ కీర్తనలు పాడుచు ఆయనకు కృప పొందుతూ మనం నిర్భయంగా ఎలాంటి బాధ లేక ఉండాలనేటటువంటి విషయాలను మనం గుర్తు చేసుకొని మనకు చేసినటువంటి ప్రతిదండన మరి ఇతరులకు కలగొద్దని, శత్రువులను ప్రేమించాలని మరి ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ మన పాపాలను ఒప్పుకొని ఆయన పాద సన్నిధిలో పెట్టి కనికరం పొంది పరిశుద్ధపడి దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.